ఓకే మేడం, స్టార్ట్ చేయండి. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల అమ్మకు నా ఆత్మ ప్రణామాలు. అలాగే ఈ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా మీకు అందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలు. నా పేరు కాత్యాయని అండి. ఈ జిల్లేళ్ళముడి అమ్మ గురించి మనం చెప్పుకుందాం. అమ్మ మాటలు అంటే ఇందాక మీరు చెప్పినట్టు పత్రిజీ చెప్పారు, అందరి దగ్గరికి వెళ్ళండి, అన్నీ నేర్చుకోండి, అది మీకు చేతనైంది, మీరు చేయగలిగింది ఆచరించండి అని చెప్పారు. అయితే ఇప్పుడు అందరూ కూడా అదే చెప్పింది మనం వినేసి వదిలేయకుండా ఆచరించడం అనేది బాగుంటుంది. అప్పుడు మనమే ఒక పత్రిజీ అవుతాము, మనమే ఒక జిల్లెళ్ళమూడి అమ్మ అవుతాము. ఆల్రెడీ అయి ఉన్నాము, కానీ ఆ దివ్యలోకాల నుంచే వచ్చాం, అది మర్చిపోయాం. అదంతా గుర్తు చేయడం కోసమే మనకి పత్రిజీ గారు, ఇలా వీళ్ళందరూ అమ్మ మహానుభావులు ఎంతో మంది వచ్చారనమాట. మనందరికీ మన ఆ తట్టి లేపారు అందరినీ. ఈ ధ్యానం ద్వారా మిమ్మల్ని మీరు తెలుసుకోండి, మీరు సాక్షాత్ భగవంతులు అని పత్రిజీ చెబితేనే మనకి తెలిసింది. లేకపోతే ఎవరికి తెలియదు కదా. మనం మనుషులము, దేవుడు వేరే గుళ్ళో ఉంటాడు అలా అనుకునే వాళ్ళం కదా మనందరం. మనలో ఉన్న చైతన్యాన్ని తట్టి లేపిన మన గురువు గారికి శత సహస్ర వందనాలు, ఆత్మ ప్రణామాలు. అయితే ఆ ఆయన కూడా ఆ 76 లో అనుకుంటా, ఇదిగో మా ధ్యాన జగత్తులో అప్పుడు వేశారు. అయితే నాకు అంతకుముందు జిల్లెళ్ళమూడి అమ్మ అని విన్నాను, కానీ అంటే టైం రాలేదు నాకు, వెళ్ళలేదు. ఇవి ఎప్పుడైతే ఈ 2019 మార్చి మంత్లీ మ్యాగజైన్ లో అమ్మ గురించి వేసి సార్ గురించి కూడా రాశారనమాట. ఈ బుక్ నేను దాచిపెట్టుకున్నాను. వెళ్ళిన తర్వాత 76 లో వెళ్ళారు సారు. అప్పుడు అక్కడికి వెళ్ళి చాలా ఆత్మానుభూతి పొందారట. ఆ తర్వాత మనకి మెడిటేషన్ చెప్పింది తర్వాత చెప్పారట. అది ఇందులో చదివితేనే తెలిసింది నాకు అది కూడా. సరే, ఇప్పుడు చెప్పుకుందాం. అమ్మ చాలా సింపుల్ గా చిన్న పదాలతో మనకి అర్థమయ్యేటట్టు, పండితులకి పామరులకి కూడా అర్థమయ్యేటట్టు అలా చెప్పింది అనమాట. ఆవిడ మీరు చెప్పినట్లు ప్రేమతత్వం మొత్తం అసలు వాళ్ళు వీళ్ళని లేదు, సకల జీవరాశుల పట్ల ప్రేమ ప్రేమ చూపించేది అనమాట. అందరూ ఆవిడ బిడ్డలే అని. నిజంగా ఆవిడ గురించి చెప్పాలి అంటే మామూలు మనలాగా కాదు. ఆవిడ లలితా స్వరూపం, అది సృష్టి స్థితి లయ కారిణి, ఆది పరాశక్తి. ఒక శక్తి మనని నడిపిస్తుంది కదమ్మా. శక్తి ఈ విశ్వమంతా ఉంది, అదే విశ్వమయ ప్రాణశక్తి అంటాం. ఆ శక్తి ఒక రూపం తీసుకొని ఆ అనసూయ అమ్మగా ఆ రూపం తీసుకొని వచ్చింది మనందరి కోసం, ఈ జగత్తుని ఉద్ధరించడానికి కోసం. అలా అందరూ ఎలా వచ్చారో ఆవిడ కూడా అలాగే 1923 మార్చి 28వ తేదీన ఆవిడ జన్మించారు మన్నవ గ్రామంలో. చిన్నప్పటి నుంచి కూడా ఆవిడ ఈ చిన్న చిన్నవి అన్ని కనిపిస్తూ ఉండేవి అందరికి. ఆవిడలో దైవత్వం కనిపించేది. ఆవిడ పుట్టినప్పుడే కాలు మెలిక వేసుకుని ధ్యాన స్థితిలో పుట్టిందట. రెండు కాళ్ళు వెలిగి వేసుకుని పుట్టిందిట. అప్పటి నుంచి ఆ మాటలు వినపడేవిట వాళ్ళకి. ఆ ఈ పిల్ల ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళకి అర్థం కాలేదనమాట. వాళ్ళ నాన్నగారికి కళలో కూడా కనిపించిందట, నేను మీ కూతురుగా పుడతాను అని అమ్మవారే. అలా మహిమలు అలా చూపిస్తూ వచ్చింది చాలా మందికి. ఆ తర్వాత పెద్ద అయిన తర్వాత ఎవరు ఏ రూపంలో ఆరాధిస్తే ఆ రూపంలో ఆవిడ కనపడేదట. ఒక కృష్ణుడుగా, ఒక రాముడుగా, ఒక సాయిబాబాగా, ఒక అమ్మవారుగా, అలా ఎవరి ఇష్టమైన రూపంలో అలా కనిపించేది వాళ్ళకి. ఎందుకంటే మనకి దేవుళ్ళు ఎంతమంది రూపాలు ఉన్నారంటే ఎవరు ఏ రూపాన్నైనా ఆరాధించవచ్చు, ఏ రూపాన్నైనా నమ్మచ్చు. అందుకని మనకి ఇంతమంది దేవుళ్ళు ఉన్నారనమాట. కానీ మీరు ఎవరిని ఆరాధించినా, ఎవరి పాదాలకి పూజ చేసినా అది నా పాదాలకే చెందుతుంది అని అమ్మాయి చెప్పింది. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కూడా సృష్టించింది ఆ శక్తి అన్నమాట. మొత్తం సృష్టి అంతా చేసి తర్వాత వాళ్ళకి అప్పగించింది, బ్రహ్మ విష్ణు మహేశ్వరులకి సృష్టి స్థితి లయం చూడమని. మొత్తం సృష్టి అంతా ఆవిడే ఉండి, ఇప్పుడు మనలో కూడా శక్తి లేకపోతే మనం ఏం చేయలేం కదమ్మా.
ఆ ఉన్న శక్తే దైవం. ఆ దైవమే మనల్ని నడిపిస్తుంది. మనలో ఆత్మ అనుకోండి, పరమాత్మ అనుకోండి, లేకపోతే అమ్మవారు అనుకోండి, లేకపోతే అయ్యవారు అనుకోండి, పత్రిజీ అనుకోండి, ఎవ్వరు అనుకున్నా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది. ఇది మాత్రం కన్ఫర్మ్. అందుకనే నేను బాగా ఆవిడకి కనెక్ట్ అయ్యానమాట. ఆవిడ మాటలు కూడా అంత బాగా నచ్చినాయి. ముఖ్యంగా ప్రేమ చూపించడము, తర్వాత వచ్చిన వాళ్ళకి అందరికి భోజనం పెట్టడం. భోజనం చేయకపోతే మనం ఒక పూట భోజనం చేయకపోతే మనకు సరైన ఆలోచన కూడా రాదు. మనం ఏం చేయాలో కూడా తెలియదు. బాగా ఆకలిగా ఉన్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలో తెలీదు. ఒక ఆలోచన కూడా రాదు. అదే తిన్నామనుకోండి, తిన్న తర్వాత అప్పుడు సరైన ఆలోచనలు మనకొస్తాయి. అందుకని అమ్మ ఆ జఠరాగ్ని అగ్ని రూపంలో ఉన్నది కూడా భగవంతుడే. మన మన లోపలంతా శక్తే ఉంది. ఆ శక్తే భగవంతుడు ఉన్నాడని చెప్పి ఆ ఎప్పుడైతే ఆకలేసినప్పుడు భోజనం పెడతారో ఆ అగ్నిదేవుడు శాంతిస్తాడన్నమాట. జఠరాగ్ని రూపంలో. మనకి ఆకలేసినప్పుడు తిన్నప్పుడే మనకు అరుగుతుంది. ఆకలి లేకుండా మనం తింటే ఎన్నో ప్రాబ్లమ్స్ వస్తాయి. అరగదు, వామిటింగ్స్ అవుతాయి. అలా చాలా ఉన్నాయి. అందుకని ఆ అగ్ని రూపంలో ఉన్నది కూడా భగవంతుడే. అందువల్ల ఆవిడ భోజనానికి అంత ఇంపార్టెన్స్ ఇచ్చింది. మన పత్రిజీ గారు కూడా అంతే కదమ్మా. వెళ్ళి చక్కగా అక్కడ అందరికి వడ్డించేవారు. అప్పుడు ఒక లైన్ లో ఉన్న వాళ్ళు సార్ని చూసి అందరు పరిగెత్తి ఆ లైన్ లోకి వెళ్ళిపోయేవాళ్ళు. ఆయన వడ్డిస్తారు. అంటే ఆయన అంత ఇంపార్టెన్స్ ఇచ్చారనమాట భోజనానికి. భోజనం చేస్తే ఏదైనా చేయగలరు. ఈ శరీరం శక్తివంతంగా ఉండాలి కదా. ఆ అలా భోజనం నిత్యాన్నదానం కాదమ్మా, నిరతాన్నదానం. నిత్యాన్నదానం అంటే ప్రతిరోజు ఒక టైంకే పెడతారు. అదే నిరతాన్నదానం అంటే ఎనీ టైము. ఈ 24 గంటల్లో మధ్యాహ్నం 3ంటికి వచ్చినా పెడతారు, 4ంటికి వచ్చినా పెడతారు, రాత్రి 11ంటికి వచ్చినా పెడతారు. ముందు అందరినీ భోజనం చేసిరా నాన్న అని చెప్పేదట అమ్మ. భోంచేయి తర్వాత మాట్లాడుకుందాం అనేదట. అలా ఆవిడ అంటే ఎంత అసలు అద్భుతంగా చెప్పారంటే, నీకున్నది తృప్తిగా తిని నలుగురికి ఇతరులకి ఆదరంగా పెట్టుకో. అసలు ఎంత అర్థం ఉంది అందులో. నీకున్న తృప్తిగా తిను. అంతేగాని ఏదో ఒకటి తినక్కర్లా. తృప్తిగా హాయిగా అన్ని చేసుకొని తినొచ్చు. తిని వచ్చిన వాళ్ళందరికీ కూడా ప్రేమగా ఆదరంగా పెట్టమని చెప్పారు. నేను అది విన్నాక నేను కంపల్సరీ ఆచరిస్తానమ్మా నేను. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏమీ పెట్టకుండా మాత్రం పంపించను. ఆ టైంకి వస్తే టిఫిన్, భోజనము, లేకపోతే కాఫీ, టీ. ఎందుకంటే మనం వినేది ఎందుకమ్మా, ఆచరించడానికే కదా. మనం ఆచరణ లేనిది ఎన్ని విన్నా అనవసరం. బూడిదలో పోసిన పన్నీరే. అందుకనే ఎవరు వచ్చినా సరే భగవంతుడు ఈ రూపంలో ఇక్కడికి వచ్చాడు, మా ఇంటికి వచ్చాడు. అదే ఎవరైనా అవని, ఆడవాళ్ళు అవని, మగవాళ్ళు అవని. మరి మొత్తం అంతటా చూడటమే, విశ్వమంతా ఆ భగవంతుడిని చూడటమే విశ్వరూప సందర్శనం అని చెప్పింది. ఎంత అద్భుతంగా ఉందమ్మా. విశ్వం అంతా అంటే అక్కడ అణువునా కూడా ఆ భగవంతుడే ఉన్నాడు. ఇప్పుడు ఒక వస్తువు ఉంది ఇంట్లో, అందులో కూడా శక్తి ఉంది. ఒక కుర్చీ ఉంది, శక్తి ఉంది. మరి మనం కూర్చుంటున్నాం కుర్చీలో, మరి అది మనకి దానిలో శక్తి ఉండబట్టే కూర్చున్నాం, లేకపోతే విరిగిపోతుంది కదా. అలా మొత్తం విశ్వం అంతా కూడా శక్తి ఉంది. ఆ శక్తే ఆత్మ, ఆ శక్తే భగవంతుడు, ఆ శక్తే అంతా ఏదనుకున్నా సరే. ఆ మన్ని నడిపించేది కూడా ఆ శక్తే అనమాట. మనం తిని ఎవరు వచ్చినా సరే ప్రేమగా పెట్టాలన్నమాట. మనం ఎప్పుడైతే ప్రేమగా పెడతామో వాళ్ళకి ఎనర్జీగా మారుతుంది. అదే కనుక ఇష్టం లేకుండా పెట్టామనుకో, అలాగే వంట చేసేటప్పుడు కూడా ఎంతో చక్కగా భగవంతుడిని తలుచుకుంటూనో, లేకపోతే మంచి మనస్సుతోనో, మంచి ఆలోచనలతోనో అలా వంట చేస్తే గనక అది ఎనర్జీగా బా వస్తుంది అనమాట. అలా కాకుండా ఇష్టం లేకుండా ఏదో చేసాంలే అని చేస్తే ఆ తిన్న వాళ్ళకు కూడా రాదు, శక్తి రాదు. అలా అన్నమాట. అందరికీ ఏది చేసినా ఇష్టంతో చేయాలి. అలాగే ఎవరొచ్చినా వాళ్ళకి ఆదరంగా పెట్టాలన్నమాట. అలాగే నీ బిడ్డ యందు ఏమి చూస్తున్నావో అందరిలోనూ అదే చూడమని. మరి మన బిడ్డ అంటే మనం చాలా ప్రేమగా చూస్తాం. ఎందుకంటే ఎక్కడ కందిపోతుందో అని. అలాగే అందరిలో చూడమంటుంది. ప్రతి జీవిలో కూడా నేనే ఉన్నాను, అందరినీ చూడమని బాబా చెప్పారు, కృష్ణుడు చెప్పాడు, పత్రిజీ చెప్పారు, ఎంతో మంది చెప్పారు అన్నమాట ఈ మాట. అంతటా ఉన్నది ఒక శక్తి, భగవంతుడే. దాన్నే చూడమని చెప్పారనమాట. ఇప్పుడు ఎవరన్నా వచ్చినప్పుడు మన పిల్లలకి ఏదైనా ఎక్కువ పెట్టి ఆ పిల్లలకి మన పిల్లలు కాదులే,
అని తక్కువ పెట్టి, లేకపోతే వాళ్ళని విసుక్కుని మన పిల్లల్ని సమర్థించుకుని, ఎవరైనా ఇద్దరు కొట్టుకున్నారనుకోండి, ఇద్దరిని కలపడానికి ప్రయత్నించాలి. అంతేగాని వాళ్ళని తిట్టకూడదు. మా పిల్లాడిని ఎందుకన్నావు అని. అలా ఎప్పుడైతే మనం అందరిలో చూడగలుగుతామో ఆ దైవత్వాన్ని, అదే ముక్తి, అదే మోక్షం. వేరే ఏమి లేదు. ముక్తి మోక్షం కోసం మనమేమి పాకులాడక్కర్లేదు, తీర్థయాత్రలు చేయక్కర్లేదు, ఏది చేయక్కర్లేదు, కష్టపడక్కర్లా. మనము ధ్యానము చేస్తే చాలు ఇంట్లో. మనం ఎక్కడ మనం ఏమి చూడాలనుకున్నామో అవే మన మన దగ్గరికి వచ్చి కనిపిస్తాయి అన్నమాట. ఇది ధ్యానులందరికీ కూడా అనుభవమే కదా. అలా అలా తర్వాత తిథులు విధిని మార్చలేవన్నమాట. మనము ఏదైనా మంచి పని చేయాలంటే ఆ తిథి మంచిది, ఈ వారం మంచిది అలా అనుకుంటాం. కానీ మనకి జరగాల్సింది జరిగే తీరుతుందన్నమాట. అనుకున్నది తప్పదు, అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు. అంటే మనం అనుకున్నవన్నీ జరగవన్నమాట. మనకి ఏదైతే జరుగుతుందో దాన్ని మనం భావిస్తాం అంతే, భావన చేస్తాం. అంతేగాని మనం అనుకున్నదంతా జరగదన్నమాట ఏది. జరిగేది మాత్రమే మనం అనుకుంటాం ఒక్కొక్కసారి. అందుకని అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదన్నమాట. దాన్నే విధి రాత అంటారు. ఏదో డెస్టినీ అంటారు ఇంగ్లీష్ లో. అలా ఏదైనా పదాలు ఉపయోగిస్తారన్నమాట. అందుకని మనము ఏది అనుకున్నా సరే మంచి చెడు అనేవి అసలు లేనే లేవమ్మ. మంచి చెడు అనేది లేవు, తప్పు ఒప్పులు అనేవి లేవు అసలు ఈ సృష్టిలో. అంటే మనము కరెక్ట్ గా చేస్తే దాని ఫలితం పొందుతాం, అలాగే ఏదన్నా తప్పు చేస్తే దాని ఫలితము పొందుతాం. అప్పుడు ఒక అనుభవం వస్తుంది. అందుకని అసలు మంచి చెడు లేదు, నేర్చుకుంటాం అలా. అందుకని తప్పు ఒప్పు లేదు ఈ సృష్టిలో, మంచి చెడు లేదు, అంతా నేర్చుకోవడానికే వచ్చాం మనందరం కూడా. అలాగే ఏ తిథి ఏ నక్షత్రాలు మనని మార్చలేవు. ఆ ఏది జరగాలో మనకి అదే జరుగుతుంది అనమాట. అలాగే పెట్టింది ముహూర్తం కాదు, జరిగిందే ముహూర్తం. మనం ముహూర్తం ఏదో పెడతాము, పెట్టిస్తాము, తర్వాత అది జరిగిందే ముహూర్తం. మనకి ఎప్పుడైతే జరుగుతుందో అదే మంచిదన్నమాట. చూడండి, మనకి అమావాస్య అని పౌర్ణమి అని ఇవేమి లేవు. అమావాస్య ధ్యానాలు పెడుతున్నారు. ఎందుకని అంటే అసలు చెడు అనేది ఎక్కడ లేదన్నమాట. మొత్తం ప్రతి క్షణము కూడా, ప్రతి క్షణము, ప్రతి వారము, ప్రతి తిథి అన్ని మంచివే. మన మనస్సులో అనుకోవడం, మన మైండ్ సెట్ అలా ఉంటుంది, మంచిది అవును కాదు అని. అలా ఏం కాదనమాట, మొత్తం అంతా మంచిదే. ఈ సృష్టిలో మొత్తం అన్ని అందమైనవే అన్నమాట. ఆ మనము చూసే కళ్ళలో ఉంటుంది, ఈ సృష్టిలో ఏ తేడా లేదు. మన దృష్టిలో మాత్రమే ఉంది అన్నమాట తేడా. మనము సరిగ్గా చూస్తే అన్ని అందంగా కనిపిస్తాయి అన్నమాట. అలాగే మానవుని నడక నవగ్రహాల మీద ఆధారపడి లేదు. చూడమ్మా, అందరూ మన గ్రహస్థితి బాగలేదు అని గ్రహాలకి శాంతి చేస్తారు, లేకపోతే పూజలు చేస్తారు, ఎన్నో చేస్తారు. కానీ అసలు గ్రహాలది ఏముంది? అసలు నవగ్రహాల మీద మన జీవితం ఆధారపడే లేదు. ఒక రెండు గ్రహాలు ఏంటంటే రాగం, ద్వేషం. అంటే రాగద్వేషాల మీదే మన జీవితం ఆధారపడి ఉంది. కొంతమంది మీద ఇష్టం రాగం అంటే, ఆ ద్వేషం అంటే అయిష్టం. అలా కాకుండా అందరిలో ఆ దైవాన్నే మనం చూడగలిగితే, ఎవరన్నా ఏమన్నా మనని అన్నా, వాళ్ళు ఏదో తెలియక అన్నారులే, తెలిస్తే అన్నారు కదా, అజ్ఞానంతో అన్నారు, అలా అని మనం అన్ని సమర్థించుకుంటే మనం హ్యాపీగా ఉంటాం అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు తెలిస్తే అనుకో, మనం ఒకళ్ళు బాధపడతారు అని తెలిస్తే వాళ్ళెవరు ఎవరిని బాధ పెట్టరు. అలా తెలియలేదు అనుకుని మనం వదిలేస్తే మనం హాయిగా ఉంటాం అన్నమాట. నిర్ణయానికి నిర్ణయించిన వాడు బద్ధుడే. మనం ఒక నిర్ణయం తీసుకున్నాం అనుకోమ్మా, ఆ నిర్ణయానికి బద్ధులమై ఉండాలి. అంటే ఏదన్నా చెయ్యాలి అనుకున్నప్పుడు అది చేసే తీరాలి. అది కష్టమవుతుందేమో, చేయలేమేమో అలా అనుకోకూడదు. మరి ఎంత వర్క్ చేస్తున్నావమ్మా నువ్వు, అలాగే ఒక నిర్ణయం తీసుకున్నావు నువ్వు కూడా, అందుకే చేస్తున్నావు. ఏదైనా సరే, ఇప్పుడు పత్రి సార్ ఉన్నారు, ఆయన వెళ్ళిపోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా ఆయన విజువలైజ్ చేసుకున్నారు. ధ్యాన ఆంధ్రప్రదేశ్, ధ్యాన భారత్, ధ్యాన జగత్తు, కానీ అన్నీ అయిపోయినాయి. ఆయన అంత సంకల్పం పెట్టుకొని చేశారు. తీరా పని అయిపోయింది, వెళ్ళిపోదాం అనుకున్నారు, వెళ్ళిపోయారు. అంటే
ఇంకా ఉందాము. శరీరం మీద ఈ మహానుభావులకి శరీరం మీద ఉండదు, మోహం ఉండదు. మోహం ఉండదు అనమాట. పని అయిపోతే వెళ్ళిపోతారు అంతే. మన మామూలు మనుషులే ఇట్లా మోహం, అమ్మో మనం ఇంకా ఉండాలి, 100 ఏళ్ళు ఉండాలి అనుకుంటారు. వాళ్ళు అసలు అనుకోరు అనమాట. అది నిర్ణయానికి నిర్ణయించిన వాడు ఎప్పుడైతే నిర్ణయించుకున్నారో ఆయన అలా వెళ్ళిపోయారు అనమాట. అలా మనం కూడా ఏ నిర్ణయం తీసుకున్నా దానికి మనము బద్ధులమై ఉండాలి. ఆ నిర్ణయాన్ని అమలు చేయాలన్నమాట. జీవితం అనేది సమస్యల తోరణం అనుకుంటాం మనం. కొంతమంది అంటారు చూడండి, మాకు సినిమా కష్టాలు వచ్చాయని. అంటే సినిమాలో వెంటనే వస్తా ఉంటాయి వాళ్ళకి బాధలు. కానీ సమస్యల తోరణం అని మనం అనుకుంటాము. కానీ అమ్మ జీవితం సమస్యలతో రణం అని చెప్పింది. అంటే సమస్యలతో రణం అంటే యుద్ధం. యుద్ధం చేయాలి. ఇప్పుడు సమస్యతో యుద్ధం చేసి మనం గెలవాలి. అలా కాకుండా సమస్య వచ్చింది అని చెప్పి అలా దిగులు పడుతూ కూర్చుంటే గనక అప్పుడు సమస్య విజయం సాధిస్తుంది, మనం ఓడిపోతాం. అందుకని ప్రతి సమస్యని ఒక సవాల్గా తీసుకోవాలి. మనకి ఏదో నేర్పించడానికి వచ్చింది అనుకోవాలి, కానీ మనకే వచ్చిందేంటి అని అనుకుంటే మనము ఎదగలేము. మనకేదో నేర్పించడానికి వచ్చింది నేర్చుకోవాలి. ఎందుకంటే అనుభవమే జ్ఞానం అని పత్రిజీ నవరత్నాల్లో చెప్పారు సార్. అందుకని ప్రతి అనుభవం కూడా మనకి నేర్పడానికే వస్తుంది. మనం నేర్చుకుంటే మరలా రాదు, నేర్చుకోకపోతే మరలా అదే మన జీవితంలోకి వస్తుంది అనమాట. అందుకని జీవితంతో మనము ఆఫ్టర్ ఆల్ నువ్వెంత, నేను నిన్ను సమస్య పరిష్కరించుకోగలను అని ఒక సవాల్లాగా తీసుకుంటే అది భయపడి పారిపోతుంది అనమాట. అదే మనం భయపెడితే మనల్ని భయపెడుతుంది. అందుకని ఏ సమస్యని కూడా సమస్యలాగా అనుకోకూడదు అనమాట. దీనికి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక 4 సాధువులు వెళ్తూ ఉంటారనమాట అడవిలో. వెళ్ళేసరికి అక్కడ వాళ్ళకి కొంత దూరం వెళ్ళేసరికి ఒక పెద్ద పాము ఎదురొస్తుంది. ఎదురొచ్చేసరికి ఒక అతను ఏం చేస్తాడంటే పాముకి భయపడి పారిపోతాడు. పారిపోయేసరికి అది వేటాడి అతన్ని కాటేస్తుంది, చంపేస్తుంది. అప్పుడు ఇంకా 3 ఉంటారు. ఆ 3 బయలుదేరుతారు, వెళ్తూ ఉంటారు. మరలా వస్తుంది అనమాట పాము. వచ్చేసరికి ఇంకొక అతను భయపడి పారిపోతాడు. అప్పుడు మళ్ళీ అతన్ని కూడా కాటేసి చంపేస్తుంది. అలాగే 3వ అతను కూడా ఇంకా చివరికి అతను మిగులుతాడు. మిగిలి ధైర్యంగా వెళ్తుంటే మళ్ళీ వస్తుంది. వచ్చేసరికి అప్పుడు ఇతను భయపడకుండా నాకేం భయం లేదు నువ్వంటే, అదంటే నాలో ఉన్నదే కదా, నీలో ఉన్నది నాలో ఉన్నది ఒకటే కదా, ఒక భగవంతుడే ఉన్నాడు, నేను నీకు భయపడను, నేను సమస్యగా ఫీల్ అవ్వను, నువ్వు నాలోనే ఉన్నావు అని చెప్పి ధైర్యంగా మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఆ పాము కాటేయకుండా వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఎప్పుడైతే మనము సమస్య అని ఒక బాధ వచ్చిందని భయపడుతూ ఉంటామో అది మన ఇంకా భయపెడుతూ ఉంటుంది అనమాట. అదే కనుక మనము సవాల్గా తీసుకొని దాన్ని అధిగమించామనుకోండి, ఆ సమస్య పరిష్కారం మనలోనే ఉంది. ఏ పరిష్కారం లేని సమస్య మనకి రాదు, ఏ జవాబు లేని ప్రశ్న మనకి రాదు. మనకి లోపలే ఉంటుంది. ఎప్పుడైతే వచ్చిందో దాని జవాబు దొరుకుతుంది. మనం ఉన్నతంగా ఎదుగుతూ ఉంటాం అన్నమాట. మన ఆత్మ జ్ఞానం, ఆత్మశక్తి పెరుగుతూ ఉంటుంది. అందుకని ఏదైనా సరే మనము ఒక సవాల్లాగా తీసుకోవాలన్నమాట. అప్పుడు ఎంతో నేర్చుకుంటాం ఉన్నతంగా. తర్వాత నేను అంటే మన అందరిలో ఉన్న నేను ఏంటి అంటే ఆత్మ. ఆ ఆత్మ మనం అది తెలుసుకోకుండా నేను అంటే మన ఈ శరీరం మాత్రమే అనుకుంటాం. కానీ నేను అంటే ఆత్మ. మన అందరిలో ఉన్న నేను అంటోంది అమ్మ. మీ అందరిలో ఉన్న నేనే ఇన్ని రూపాలుగా ఉన్నాను. మీకు అందరికీ ప్రేమతత్వం చెప్పడానికి వచ్చాను, మీకు తెలియంది తెలియచెప్పడానికే నా రాక అని అమ్మ క్లియర్ గా చెప్పింది అనమాట. మీరందరూ నా బిడ్డలు, నేను తల్లిని, మీరు బిడ్డలు. నేను దేవతని కాదు. ఎవరో అడిగారట, అమ్మా నువ్వు దేవతవి కదా అని. నేను దేవతని కాదు, మీరు భక్తులు కాదు. నేను గురువుని కాదు, మీరు శిష్యులు కాదు. నేను తల్లిని, మీరు బిడ్డలు. అంటే దేవుడు భక్తుడు అనేసరికి అది దూరం చేసేస్తారనమాట. దేవుడు వేరే గుడిలో ఉంటాడు, మనం వేరే ఇంట్లో ఉంటాం. అందుకనే ఏం చేస్తుందంటే అమ్మ,
అలా వేరు కాకుండా మీరు నా బిడ్డలు, నేను తల్లిని, మీరు బిడ్డలు, మీరందరూ కూడా నా అవయవాలు. మీ అందరిలో కూడా నేను దైవాన్నే చూస్తున్నాను. మీరే నన్ను మా మనిషిగా చూస్తున్నారు అని చెప్పిందనమాట. అంటే చూడండి ఎంత ప్రేమ తత్వమో ఆవిడకి. సకల జీవులు కూడా ఆ పాములు, కుక్కలు, పిల్లులు ప్రతిదీ అన్నీ ఆవిడ దగ్గరికి వచ్చి అక్కడ కూర్చునేవిట, ఆడుకునేవిట. ఎవరికి ఏమీ శత్రుత్వం లేకుండా అన్నీ ఉండేవట. చూడండి శివుడి ఫ్యామిలీ ఫోటోలో అన్నీ ఉంటాయి. నెమలి ఉంటుంది, కుమారస్వామి వాహనం, అలాగే ఎలుక వినాయకుడి వాహనం, అమ్మవారి వాహనం సింహం, అలాగే శివుడి వాహనం నంది. అన్ని ఒక చోటే ఉంటాయి. ఎందుకంటే అక్కడ భగవంతుడు ఉన్నాడు. అక్కడ భగవత్ తత్వంలో ఉన్నారు వాళ్ళు కూడా. అందువలన అందరూ మిత్రులుగా ఉంటారన్నమాట. అలాగే మనం కూడా ప్రతి జీవిలో కూడా ఆ దైవాన్ని చూడగలిగితే ఆ మన ఎందుకు రాళ్ళేసి కొడితేనే కుక్క వచ్చి కరుస్తుంది. అలాగే మనం చంపడానికి ట్రై చేస్తేనే పాము వచ్చి కరుస్తుంది. అంతేగాని మన మానాన మనం నడుస్తూ ఉంటే ఏ భావం లేకుండా మామూలుగా ఏ జీవి ఏమీ ఎవ్వరిని చేయదండి. అందుకే శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. అది నిజంగా ముమ్మాటికి నిజం అన్నమాట. అంటే ఆ ఆజ్ఞ ఉంటే మనకి జరగాల్సి ఉంటేనే అవి జరుగుతాయి, కానీ లేకపోతే పొరపాటున కూడా ఏవి జరగవు. ఏ జీవిని శత్రువుగా చూడదన్నమాట. ఒక్క మనుషులే శత్రుత్వంతో ఉంటున్నారు. అన్ని జీవులు ప్రేమతత్వంతో ఉంటాయి అన్నమాట. అదంతా మనకి తెలియచెప్పడం కోసం. ఇప్పుడు ఒక తల్లి ఒక బిడ్డకి జన్మనిస్తుంది అనుకోండి. ఇచ్చినప్పుడు అప్పుడు పిల్ల అంటాము, తల్లి అంటాం. అదే ఆ పిల్ల పెద్దదైన తర్వాత, పెళ్లి అయిన తర్వాత మళ్ళీ తను కూడా ఇంకొక బిడ్డకి జన్మనిస్తుంది. అంటే అక్కడ ఒక సృష్టి జరుగుతుందన్నమాట, నూతన సృష్టి. అలాగే అమ్మ కూడా ఆవిడ మనందరం కూడా క్రియేటర్స్, భగవంతులమే. నాలాగా మీరు నా బిడ్డలు మీరందరూ నాలాగా అవ్వాలి. అంటే ఒక భగవంతుడిలాగా, అమ్మలాగా, పరమాత్మలాగా అవ్వాలి. ఇప్పుడు చిన్న పిల్లలు పెద్దవాళ్ళుగా ఎలా అయితే అవుతారో అలాగే మీరు కూడా నా అంత అవ్వాలి, నాలాగా అవ్వాలి అని అన్నమాట. ఇవన్నీ మనకి నేర్పించేదన్నమాట. వైకల్యం లేనిదే కైవల్యం. అంటే వైకల్యం అంటే ఆ కులము, ఈ కులము, ఈ మతము, ఆ మతము, ఆ వర్గము, ఈ వర్గము, పేద వర్గము, ధనిక వర్గము, ఇలా ఈ రకరకాల తేడాలన్నమాట చూపించకుండా అందరినీ ఒకే దృష్టితో ఎప్పుడైతే మనం చూస్తామో వైకల్యం లేకుండా, అంటే మానసిక శారీరక వైకల్యమే వైకల్యం కాదండి, మానసిక వైకల్యం. దాన్ని మనం తీసేసుకోవాలన్నమాట. శారీరకంగా ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జన్మ తీసుకుంటారు. అది అందరికీ తెలుసు కదా. అలాగే వాళ్ళని మనం అసహించుకోకూడదు అనమాట. వాళ్ళు ఆ అనుభవం కోసమే ఆ జన్మ తీసుకున్నారు. అలాగే ఆ మానసిక వైకల్యం, మనస్సులో ఏ తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని కనుక సమానంగా దైవంలాగా మనం చూడగలిగితే అదే ముక్తి, అదే మోక్షం. వేరే ఏమి చేయక్కర్లేదండి. అంత సమానత్వం. బాబా చెప్తారు సమానత్వం, ప్రేమతత్వం, మానవత్వం, ఈ మూడు ఉంటే చాలు. ఈ ఈ మూడు చెప్పడం కోసమే నేను వచ్చాను అంటారు. కానీ అలా కులాలని, మతాలని వేరేగా చూస్తారనమాట. అలా చూడకుండా ఉండడమే వైకల్యం లేకుండా ఉండడం. కైవల్యం అంటే ముక్తి, ముక్తి, మోక్షం ఇవన్నీ ఒకటే కదండి. అదే అన్నమాట. తర్వాత తృప్తే ముక్తి. అసలు ఎంత చిన్న చిన్న పదాలండి. మనం అర్థం చేసుకుంటే తృప్తి ఎంత ఉన్నా సరే మనకిది చాలా అని మనకున్న దాంట్లో మనం ఎవరికైనా దాన ధర్మాలు చేస్తూ ఉంటే అదే ముక్తి, తృప్తి. మనం తృప్తిగా ఎప్పుడైతే జీవిస్తామో ఇంకా ఇంకా కావాలి, ఆస్తులు కావాలి, అంతస్తులు కావాలి, లేకపోతే కారు కావాలి, ఒకటి ఉన్నా ఇంకొకటి కావాలి, అలాగా ఎన్ని ఉన్నా అన్ని వదిలేసి వెళ్ళిపోవడమే కదండి. భూమి పక్కన నవ్వుతుందట, నాది నాది అంటే. నాది నాది అన్నవాడిని చూసి భూమి నవ్వుతుంది. అలాగే దానం ఎవరైతే చేయరో వాళ్ళని చూసి ధనం నవ్వుతుందిట. ఇప్పుడు దాచుకుంటారు కానీ ధనమే నవ్వుతుంది, ఛీ వీడు ఒక్క రూపాయి కూడా ఎవరికి ఇవ్వడు అని. అలాగే అది ఒక పద్యంలోది అన్నమాట. మనం ఎప్పుడైతే తృప్తిగా ఉంటామో, తృప్తిగా ఉండి దాన ధర్మాలు చేస్తూ ఉంటామో అదే ముక్తి. ఎంత ఈజీ అయిన మాటలు, పదాలు అన్నమాట చూడండి.
ఆ తృప్తే అందరిలో లోపించి ఆ ధనం కోసం అని అందరు పరిగెడుతున్నారు. కానీ ఉన్న దాంతో ఎప్పుడైతే మనం తృప్తిగా ఉంటామో అప్పుడే మనకి ముక్తి లభించినట్లే. ఇంక వేరే మళ్ళీ ఇంకో జన్మ అవసరం లేదు. దిగులే జిజ్ఞాస. దిగులు అంటే దేని గురించి అయితే మనము ఆ తపనే తప్పించడం. ఆ మనం ఏదైతే కావాలి, ఏది ధ్యానం చేయాలి, లేకపోతే ధ్యాన ప్రచారం చేయాలి, ఒక తపన అన్నమాట. మనం కూడా ఆత్మ పరమాత్మగా మారాలి. ఇలాంటి ఎప్పుడైతే ఇలాంటివి ఉన్నాయో కోరికలు, ఈ తపనే తపస్సు. మనం ఎలా ఎప్పుడైతే తప్పిస్తామో అదే తపస్సు అవుతుందన్నమాట. తపస్సు అంటే వేరే అడవులకి, హిమాలయాలకి వెళ్ళి కూర్చోవలసిన అవసరం లేదనమాట. మనం ఎప్పుడు అనుకుంటూ ఉంటామో, ధ్యానం చేస్తూ ఉంటామో, మనం ఖచ్చితంగా అదే అయ్యి తీరుతామన్నమాట. ఆ తపనే తపస్సు. అప్పుడు తపస్సు అన్నారు, దాన్ని ఇప్పుడు మనము ధ్యానము అన్నారు పత్రి సార్. తర్వాత వర్గం లేనిదే స్వర్గం. వర్గం ఆ వర్గం ఈ వర్గం అని లేనిదే మనం స్వర్గంలో ఉంటాం. అందరూ ఒకటే అని ఎప్పుడైతే మనం అనుకుంటామో అదే స్వర్గం. నేను నాది, వాళ్ళు వేరు మనం వేరు అని ఎప్పుడైతే అనుకుంటామో అదే నరకం. స్వర్గం నరకం సృష్టించుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంది అనమాట. ఆవేదనే ఆరాధన. మనము అయ్యో చూడండి, దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం. అమ్మ ఉన్నప్పుడు అమ్మ దగ్గర కరివేపాకు అమ్ముకునేదట ఒక అమ్మాయి. ఆ అమ్మాయి కరివేపాకు అమ్ముకుని రోజు 2 పళ్ళు తీసుకొచ్చి అమ్మకిచ్చేదట. ఆ ఊరికే రాకుండా. అలాగే ఒక రోజు అసలు కరివేపాకు ఎవ్వరు కొనలేదన్నమాట. అసలు అమ్ముడు పోలా. ఆమె దగ్గర అసలు డబ్బులు లేవు. లేకపోతే ఎలా వెళ్ళాలి? ఉత్తి చేతులతో ఎలా వెళ్ళాలి అమ్మ దగ్గరికి అనుకుని, పాపం అలాగే అక్కడికొచ్చి గేట్ దగ్గరకొచ్చి నుంచుని ఏడుస్తాందట. ఏడుస్తుంటే అమ్మ సర్వాంతర్యామి కదా! అమ్మకి అన్నీ తెలుస్తాయి. ఆవిడ అక్కడ అందరూ ఉన్నా సరే అందరిని వదిలేసి బయటకొచ్చి, "ఏమ్మా ఎందుకు బాధపడుతున్నావు?" అని అడిగింది. అడిగితేను ఇట్లా ఇవాళ ఏమీ తేలేదమ్మా. ఒక పండు కూడా తేలేదు అని అంటేను, "ఎందుకమ్మా అలా బాధపడతావు? తలపండు తెచ్చావు కదా!" తలపండు అంటే ఏంటంటే మన మనసు. మనసులో ఉన్నది ఆవిడ గురించి ఆలోచన. అంటే ఆవేదనే ఆరాధన అని అప్పుడు చెప్పిందట. నువ్వు ఎప్పుడైతే ఆవేదన చెందుతున్నావో, నా గురించి తలుచుకుంటున్నావో అదే ఆరాధన. నువ్వు నన్ను ఆరాధించినట్టే. నువ్వు మనస్సునే తీసుకొనొచ్చావు. తలపండునే తీసుకొచ్చావు. ఇంక నువ్వేం తేవాలి? ఏమీ అక్కర్లేదు అని చెప్పి ఆ కరివేపాకు ఆవిడ తిని అప్పుడు లోపలికి తీసుకెళ్ళిందట. చూడండి అమ్మ ఎంత ప్రేమ హృదయమో చూడండి ఆవిడ. అలాగే ఒకసారి అమ్మ స్నానానికి వెళ్ళబోతూ ఆహ్, వెళ్ళబోతూ ఉందట. ఈలోపు ఎవరో వచ్చారని. ఎవరో వచ్చేసరికి అప్పుడు వాళ్ళకి తను ఏదైతే చీర కట్టుకోవడానికి అక్కడ పెట్టుకొని ఉందో, తడి బట్టలతో ఒక ఆవిడొచ్చింది. వచ్చేసరికి ఆవిడకి ఈ చీర ఇచ్చేసిందట. అప్పుడు పక్కన వాళ్ళు అన్నారట, "అదేంటమ్మా నీకున్నది ఒకే చీర, ఒక చీరే ఉంది కదా! అది ఇచ్చేసావేంటి?" అని అడిగితే, "అవసరమే విలువైనది" అన్నదట అమ్మ. ఇప్పుడు ఆమె తడి బట్టతో ఉంది. ఆమెకి పొడి బట్ట అవసరం. పొడి చీర. అందుకని ఆమెకిచ్చాను. నేనింకా స్నానం చేయలేదు గదా! అనందిట. చూడండి అసలు. అంటే మనకున్నాయో లేవో అని మనం చూసుకుంటాం. ఆవిడ ప్రేమతత్వం అవసరమే విలువైనది. అసలు ఎంత అర్థం ఉందో అందులో. ఆవిడకి అవసరం అది. అందువలన ఆవిడకిచ్చిందనమాట ఆ చీర. అయితే తర్వాత ఆవిడ స్నానానికెళ్ళేసరికి ఆవిడకి అన్నీ తెలుసు కదా! ఈలోపు ఎవరో తీసుకొచ్చారు అమ్మ కోసం చీరలు తీసుకొచ్చారు. అంటే అలా ఆటోమేటిక్‌గా ఏదైతే మనం కూడా అది అర్థం చేసుకోవచ్చు. మనం ఏదైతే ఎవరి అవసరానికి అది వాళ్ళకిస్తామో మనకి మనకి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయన్నమాట. అది అది చెప్పడం కోసం అమ్మ అలా చేసిందన్నమాట. ఆ తర్వాత దయలేని మనస్సే దయ్యం. అంటే మన మనస్సులో దయ ఉండాలి. దయ లేనప్పుడు వేరే దయ్యాలు, భూతాలు ఏమీ లేవు. మన మనసే దయ్యం. ఆహ్, మనస్సు బావుంటే, మంచిగా ఉంటే అదే దేవుడు. మనస్సు గనక దయ లేకుండా ఉంటే అదే దెయ్యం అన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మన మనస్సు ప్రశాంతంగా, దయతో, క్షమతో, ప్రేమతో అలా ఉండాలి. రాగద్వేషాలు అంటే రాగద్వేషం, అసూయ అది పారద్రోలేదే అనసూయ తత్వం. ఆవిడ అమ్మ పేరు అనసూయ అన్నమాట. అనసూయ అంటే
అసూయ లేనిదే అనసూయ. ఆ ఎంత చక్కగా చెప్పిందో చూడండి. ఇప్పుడు అమ్మ తత్వం, ఉమ్, అమ్మత్వం అనేవి రెండు పదాలు ఉన్నాయన్నమాట. అమ్మత్వం అంటే, అమ్మతత్వం అంటే తల్లి బిడ్డల్ని ఎంతో ప్రేమగా చూస్తుంది. వాళ్ళు తప్పులు చేసినా సరే క్షమించి, అలా కాదు ఇలా అని చెప్పి క్షమించి ప్రేమతత్వంతో చూస్తుంది. అమ్మత్వం అంటే అందరినీ అమ్మలా చూడటం. అంటే ప్రతి జీవరాశుల్ని అందరు మనుషుల్ని, అన్ని జీవుల్ని సమానంగా అమ్మలాగా చూడటం అన్నమాట. అది అమ్మత్వం. అదే అనసూయ తత్వం అన్నమాట. ఆ మన పిల్లల్ని ప్రేమగా, పక్కన వాళ్ళని కోపంగా అలా చూడకూడదు అన్నమాట. అందరినీ ఒకేలాగా చూడాలి. అది అమ్మత్వం. అమ్మ తత్వం అనేది అందరికీ ఉంటుంది. కానీ అమ్మత్వం అనేది అమ్మకే ఉంది. అది అది గనక మనం నేర్చుకుంటే మనకి ఇంకా జన్మలు ఉండవండి. అదే ముక్తి, అదే మోక్షం. అందరినీ అలా చూడటం కోసమే మనం ఈ ధ్యానం చేసేది కూడా అందుకే. ఒక ఆయన వచ్చి అమ్మా నేను దేవాలయం కట్టాలి అనుకున్నాను, కానీ కట్టలేకపోతున్నానమ్మా అని అన్నారట. అంటే అప్పుడు అమ్మ అందట, నాన్న రాతితో కడితేనే దేవాలయమా? నీ మనస్సులో నీ ఇష్టదైవాన్ని ప్రతిష్ఠించుకో, అదే దేవాలయం అనుకో, అది పూజించుకో అని చెప్పిందట అమ్మ. ఆల్రెడీ మనలో అందరిలో కూడా ప్రతి జీవిలో ఆత్మ అనేది ఉన్నది. ఆత్మే భగవంతుడు, ఆత్మే పరమాత్మ. అంటే వేరే ఇన్ని రకాలు లేవు కదా, ఆత్మే పరమాత్మగా మారుతుంది అనమాట. ఎప్పుడైతే ఆ పరమాత్మ తత్వం వస్తుందో మనకి ఇక్కడ పని లేదు. అది వచ్చేదాకా మనము జన్మలు తీసుకుంటూనే ఉండాలన్నమాట. అందుకని నీ గుండెల్లో ఒక నామంతో, ఇప్పుడు ఎంతమంది నామంతో తరించారండి. రామదాస్ అని, ఆ ఈయన చాలా మంది ఇలాంటి వాళ్ళు, అన్నమయ్య, వీళ్ళు భక్తితో గానం చేస్తూ భగవంతుని చూస్తూ తరించారనమాట. అలాగా నీ గుండెల్లో పెట్టుకో ఆ భగవంతుడిని అని చెప్పింది. ఆల్రెడీ అందరికీ ఉన్నాడు అనుకోండి. నేను అమ్మను, మీరు బిడ్డలు. నేను తల్లిని, మీరు బిడ్డలు అంతే. ఎందుకంటే ఆ తల్లిలాగా మీరు కూడా అవ్వాలి. అందుకని నేను అమ్మను, మీరు బిడ్డలు. మీకే కాదు పశుపక్షాదులకు, అన్ని జీవరాశులకు కూడా నేనే నేనే తల్లిని. ఒకసారి అమ్మ మంచం మీద పిల్లులు తిరుగుతున్నాయట. ఆ పిల్లులు ఏం చేస్తున్నాయంటే ఆ మాంసం ముక్కలు తీసుకొచ్చేసి వేస్తున్నాయట మంచం మీద. అప్పుడు అక్కడున్న వాళ్ళందరూ ఏమనుకున్నారంటే, ప్రతిరోజు అమ్మ పక్కలు ఉతకాల్సి వస్తుంది అని చెప్పి వాళ్ళు ఏం చేశారంటే, ఒక గోనె సంచి తీసుకొచ్చి ఆ పిల్లులను అన్నిటినీ అందులో వేసి దూరంగా పెట్టేసి వద్దాము అని చెప్పి వేశారట. ఈలోపు అమ్మ బయటకు వచ్చి, ఏం చేస్తున్నారు మీరు అని అడిగింది. అడిగితే ఇలా తీసుకెళ్తున్నాం అంటే, వద్దు తీసుకెళ్ళొద్దు, ఇక్కడే ఉండనండి, అవి కూడా నా బిడ్డలే. మీరు బజారుకి వెళ్ళినప్పుడు మీ పిల్లలకి ఇష్టమైనవన్నీ కొనుక్కురావట్లేదా? ఏవి ఇష్టమైతే అది తెస్తున్నారు మీ బిడ్డలకి. అలాగే అవి కూడా వాటి బిడ్డల కోసం తీసుకొస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మాంసాహారం తినే జీవులు వేరే ఉంటారు కదా, శాకాహారం తినే వాళ్ళు వేరే ఉంటారు. అలాగా తీసుకొస్తుంది. అవి కూడా నా బిడ్డలే, ఏమీ చేయొద్దు అంటే చూడండి అసలు ఎంత ప్రేమ. పిల్లుల మీదగా, ఆవుల మీద, గేదెల మీద, పాములు రోజు వచ్చేదట దర్శనం చేసుకోవడానికి. పాములు అన్ని, ఏనుగు, సింహం అవన్నీ వచ్చేవిట. అందరి మీద ఆవిడ ప్రేమ చూపించేదన్నమాట. మీరంతా నా బిడ్డలే కాదు, నా అవయవాలు, నా ఆరాధ్య మూర్తులు. అమ్మ, మనం కాళ్ళకి వేలికి, రెండో వేలికి మాత్రమే మెట్టలు పెట్టుకుంటాం. కానీ అమ్మ అన్ని వేళ్ళకి బంగారపు పెట్టుకునేదట. ఆ మట్టలకి అన్ని దేవుళ్ళ విగ్రహాలు ఉండేవట. వినాయకుడు, కుమారస్వామి, వీళ్ళందరూ దేవతలు ఉండేవారు. అప్పుడు ఎవరో అడిగారట, ఎందుకమ్మా అలా దేవుళ్ళ విగ్రహాలు పెట్టుకున్నావు అంటే, నా బిడ్డల్ని నా దగ్గర ఉంచుకున్నాను అన్నదట. అంటే నీ దగ్గర ఉంచుకుంటే కానీ నీ బిడ్డలు కాదా అమ్మా వాళ్ళు అంటే, కాదు, మీ అందరికీ వాళ్ళు సహోదరులు, సోదరులు అని చెప్పడం అది తెలియచెప్పడం కోసం నేను పెట్టుకున్నాను అంటే దాని అర్థం ఏంటండి? అంటే వాళ్ళందరికీ మనము సోదరులం అంటే మనందరం కూడా దేవుళ్ళని చెప్పినట్టే కదా అమ్మ. అలా రుజువు చేసింది కూడా. వాళ్ళ అమ్మాయిని దేవతని చేసి
ఆవిడ శక్తినిచ్చి చనిపోయిన అమ్మాయిని బ్రతికించి, ఆవిడ కుడి కాలి బొటన వేలు వాళ్ళ అమ్మాయి చనిపోయిన తర్వాత, హైమవతి అన్నమాట ఆవిడ పేరు, ఆ మాడు మీద ఇక్కడ పెట్టింది, బ్రహ్మరంధ్రం మీద, సహస్రారం మీద పెట్టి గట్టిగా నొక్కిందట. అప్పుడు చనిపోయిన అమ్మాయికి మళ్ళీ బ్లడ్ అంతా ఇలా ఫౌంటైన్ లా వచ్చిందట పైన, వచ్చి కాళ్ళు చేతులు కదులుతున్నాయి. అంటే అక్కడ ఏం జరిగింది అంటే, సహస్రారాలోంచి ముందు వెళ్ళిపోయింది కదా ప్రాణం, తర్వాత సహస్రారాలోంచి వెళ్ళేటట్టు చేసింది, చనిపోయిన అమ్మాయిని బ్రతికించి చేసి ఇప్పుడు సమాధి చేయండి అని చెప్పింది. సహస్రారాలోంచి ప్రాణం పోయేదట. అంటే చూడండి, మన పత్రిసారికి కూడా అలాగే సహస్రారాలోంచి, అందుకే ఇలా కట్టు పెట్టారు కదా అప్పుడు. అంటే మళ్ళీ జన్మ లేదనమాట, ఆఖరి జన్మ. ఇంకా ఈ నవరంధ్రాల్లో ఎక్కడి నుంచి పోయినా మళ్ళీ జన్మ వస్తుంది. ఒక్క సహస్రాల్లోంచి పోతే గనక జన్మ రాదనమాట, అదే ఆఖరి జన్మ అవుతుంది. అలా దేవతని చేసి ఆవిడ చూపించింది అనమాట అందరికి, మీరందరూ కూడా దేవతలే, దేవుళ్ళే, కానీ అది మర్చిపోయారు అని. అప్పుడు ఆవిడ హైమవతి దేవి, ఆవిడ గుడి కూడా ఉంది, పక్కనే ఉంటాయి అన్నమాట గుళ్ళు. అయితే మీరందరూ నా ఆరాధ్య మూర్తులు అని కూడా చెప్పింది. ఏదైతే ఆ మీరందరూ నాలో ఉన్నదంతా మీలో ఉంది. ఈ విశ్వం అంతా మీరు ఈ సృష్టి అంతా ఒకటే. ఈ సృష్టిలో ఉన్నదంతా మీలోనూ ఉంది, బయట ఉంది, లోపల ఉంది. అందుకని మీరు వేరే కాదు, మీరందరూ దైవాలే అని చెప్పింది అనమాట. జ్ఞానము అంటే మీ భావం మారడమే. చూడండి, అజ్ఞానానికి జ్ఞానానికి ఒకే అక్షరం ఉంది. ఇప్పుడు ఆ జ్ఞానం లేనప్పుడు అజ్ఞాని అంటారు, అదే జ్ఞానం ఉన్నప్పుడు జ్ఞాని అంటారు. అక్కడ ఒక్క అక్షరం తేడా ఉన్నట్టే ఇక్కడ కూడా మనసులో ఎప్పుడైతే భావం మారుతుందో, మనము ఎవరినైనా బాధ పెట్టడం తప్పు కదా, ఇలా హింసించకూడదు అని ఎప్పుడైతే తెలుసుకుంటారో, అంటే ఆ భావం మారడమే జ్ఞానం రావడం. అంతే. చూడండి ఎంత సింపుల్ గా జ్ఞానం అంటే ఏంటో చెప్పింది. భావం, మనలో ఉన్న చెడు భావం ఎప్పుడైతే మారుతుందో, మంచి భావాలు ఎప్పుడైతే వస్తాయో అదే జ్ఞానం, వేరే ఏమి లేదనమాట. మీ అందరినీ నేనే కని మీ తల్లికి పెంపుడిచ్చాను, మీ తల్లులకు పెంపుడిచ్చానని చెప్పింది. అంటే అక్కడ చెప్పకనే చెప్తుంది, సృష్టి స్థితి లయకారిణి నేనే సృష్టించాను మిమ్మల్ని, మీ తల్లులకి పెంపుడిచ్చాను. తల్లి అంటే తొలి, అంటే ఇంతకు ముందు కూడా తల్లి, సృష్టికి ముందు కూడా ఆ తల్లి ఉన్నది. అయితే మనం బిడ్డలకి జన్మనిచ్చాము అంటే మనం చేసేది ఏం లేదు, ఒక గర్భాన్ని ఇస్తాం అంతే బిడ్డలకి. కానీ ఈ సృష్టి అంతా కూడా ఆవిడ చేయిస్తోంది. అందరిలో ఉండి, అందరినీ సృష్టించి, అందరిలో తానే ఉండి ఈ పనులన్నీ చేస్తాం. మనందరిలో కూడా ఆ తల్లే ఉంది, ఆ శక్తే ఉంది. అంటే శక్తే ఆత్మ, ఆత్మే శక్తి, ఆత్మే అమ్మ, ఆత్మే అయ్యి, అన్నీ అవే అన్నమాట. ఇవన్నీ పర్యాయ పదాలు. అన్నీ ఆవిడే ఉండి నడిపిస్తోంది అనమాట మన అందరిలో. ఎక్కడ కళ్ళల్లో శక్తి తగ్గిపోయింది అనుకోండి, అప్పుడు మనకి సైట్ వస్తుంది. అలాగే చెవుల్లో శక్తి తగ్గిపోతే చెవుడు వస్తుంది. అలాగే మాట్లాడే శక్తి లేకపోతే మాట్లాడలేరు. అలాగే ప్రతిదీ, అసలు ప్రతి అణువున కదా ఆ శక్తే ఉన్నదనమాట మన లోపల. అందుకనే మన అవయవాలన్నీ ఎలా కదిలిస్తున్నాము అంటే ఆ ప్రాణశక్తి వల్ల. అందుకనే ఆ నేనే కని మీ తల్లులకి పెంపుడిచ్చాను. అంటే కని అంటే చూడటం అనే అర్థం కూడా వస్తుంది కదండి. అంటే ఆ ఒక్క చూపుతో మనకి లలితా సహస్రనామంలో ఉంది, ఒక శివుడు చూస్తే వినాయకుడు పుట్టాడట. అది శివకామేశ్వర అంకస్త ఏదో శ్లోకం ఉందండి అది. అలాగే ఆవిడ చూస్తే చాలు అనమాట, ఆవిడ దర్శనం చాలు, ఆవిడ చూపు చాలు, ఆవిడ మాట చాలు అనమాట. యూ టర్న్ అయిపోతారు ఎవరైనా సరే. అంటే లోపల ఉన్న భావాలన్నీ మారిపోయి మంచిగా అయిపోతారు. అందుకని ఆవిడ అందరినీ సమానంగా చూస్తుంది. ఇప్పుడు ఒక దొంగ వచ్చిన బిడ్డగా చూస్తుంది, ఒక నక్సలైట్ వచ్చిన బిడ్డగా చూస్తుంది, ఒక పోలీస్ వచ్చిన సహపంక్తి భోజనం. ఎలాంటి వాళ్ళు అయినా సరే అందరూ ఒకే పంక్తిలో భోజనం చేస్తారండి అక్కడ. అలా అలా చేసింది అనమాట అమ్మ. అన్నపూర్ణాలయం అనేది స్థాపించింది 1947.
ఆ నిరతాన్నదానం అన్నమాట. అందరి బిడ్డలే ఒకే పంక్తిన భోజనం పెట్టేది అనమాట. ఇక్కడికి రావడానికి ఆ అడ్రస్ తో పని లేదు. ఏ డ్రెస్ అయినా వేసుకోవచ్చు, ఏ అడ్రస్ లో అయినా ఉండొచ్చు. ఆకలి అనే అర్హత ఉంటే చాలు. ఎంత అద్భుతంగా చెప్పిందండి. ఆకలి లేనిది ఏ జీవి ఉంటుందండి? ఎవరైనా ఉంటారా? ఆకలి అనే అర్హత ఉంటే చాలు. ఇక్కడికి రావడానికి అర్హులే. అంటే ఆవిడ ఇంకేమి చూడదు. ఆళ్ళ ఆకలే చూస్తుందనమాట. అలా అందరికీ భోజనం పెట్టేది. ఏ టైంలోనైనా భోజనం చేశామంటే కొంచెం తిను నాన్న, కొంచెం తిను నాన్న అంటే ఆవిడ ముద్దలు కలిపి పెట్టేదనమాట అందరికి. అందులో ప్రేమ, జ్ఞానం అన్నీ కలిపి ఒక్క శరీరానికి ఆకలికే కాదు ఆహారం ఆవిడ పెట్టేది. ప్రేమ, జ్ఞానం ఇవన్నీ కూడా కలిపి అందులో పెట్టేదనమాట. అలా ఎవరొచ్చినా సరే ముసలి వాళ్ళకి, పసిపిల్లలకి నోట్లో పెట్టేది. మిగిలిన వాళ్ళకి చేతిలో పెట్టేది అనమాట. అదంతా అంత బాగా చూపేదనమాట ప్రేమ అనేది. అయితే తన్ను తాను విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం అవివేకం. ఇప్పుడు మన లోపాలు మనం చూసుకోకుండా ఎదుటి వాళ్ళని ఇలా వేలెత్తి చూపిస్తాం. కానీ ఆ లోపం మనలో ఉండబట్టే మనం ఎదుటి వాళ్ళలో చూస్తున్నాం. అది మనం గ్రహించుకోమన్నమాట. మనలో ఎన్నో ఉంటాయి. అవి సరి చేసుకోవాలని చూడం. ఎదుటి వాళ్ళలో అగో ఆ అమ్మ ఇట్లా, ఈ అమ్మ ఇట్లా, వాడట్లా, వీడిట్లా అలా అనుకుంటూ ఉంటాం. కానీ అలా కాదండి. అలా అనుకోకూడదు అనమాట. మనలో ఏం లోపాలు ఉన్నాయి, మనము ఎలా ప్రవర్తిస్తున్నాం, మన నడక ఎలా ఉంది, మన మాట ఎలా ఉంది, మన ఆలోచన ఎలా ఉంది అని ఇవన్నీ కనుక మనము అబ్జర్వ్ చేసుకుని మనం ముందు మార్చుకొని ఎదుటి వాళ్ళకి సున్నితంగా చెప్పాలన్నమాట. అంతేగాని విమర్శించకూడదు. అందుకని మనం విమర్శించుకోవడం వివేకం, ఇతరులను విమర్శించడం అవివేకం అన్నమాట. అలా ఎంత చక్కగా చెప్పిందంటే ప్రేమ కన్నా ధర్మం గొప్పది. మనము ఎంతో ప్రేమిస్తాము, మన పిల్లల్ని ప్రేమిస్తాం. వాళ్ళు అధర్మంలో ఉన్నారనుకోండి, అన్యాయంగా వాళ్ళు కొట్టారు. కొట్టినప్పుడు అప్పుడు ప్రేమ చూపించకూడదు. దానికన్నా ధర్మం గొప్పది. ధర్మంగా చూపించాలి. ఇప్పుడు మన పిల్లాడికే శిక్ష చెప్పాలి, లేకపోతే శిక్షించాలన్నమాట. అలా చేయకూడదు అని. ఆ ప్రేమ కన్నా ఎప్పుడు కూడా ధర్మం అనేది గొప్పది. అధర్మంలో ఉన్న వాళ్ళతో స్నేహం చేయకూడదు. ధర్మమే గొప్పది అనమాట. అందుకే అన్ని ధర్మాల్లో కన్నా చూడండి ఇదే గొప్పది. అహింస ధర్మం గొప్పది. అంటే హింస అనేది చేయకూడదు. చేయకుండా అహింసలో ఉండాలన్నమాట. అదే మహాత్మా గాంధీ కూడా మనకి చెప్పిన సత్యం. బ్రహ్మతత్వమే బ్రాహ్మణత్వం. అంటే బ్రాహ్మణులు పుట్టినంత మాత్రాన వాళ్ళు బ్రహ్మలు కాలేరు, బ్రాహ్మణులు కాలేరు. ఏ ఏ కాస్ట్ లో అన్నా పుట్టనివ్వండి. ఎప్పుడైతే వాళ్ళకి బ్రహ్మజ్ఞానం ఉందో వాళ్ళే బ్రాహ్మణులు. అంటే ఇది కూడా ఎందుకు చెప్పారంటే మనకి భగవద్గీతలో 4 వర్ణాలు అని చెప్పారనమాట. ఆ ఏ శూద్రులు, వైశ్యులు, రాజులు, క్షత్రియులు, బ్రాహ్మణులు. ఇదంతా ఏంటంటే వాళ్ళు చేసే పనులను బట్టి అలా విభజించారు కానీ అసలైతే ఏ కులాలు, ఏ మతాలు లేవు. అదంతా మనుషులు పెట్టుకున్నది అనమాట. మనందరం పెట్టుకున్నదే. అంతేగాని వేరే తేడా లేదు. ఎప్పుడైతే బ్రహ్మజ్ఞానం పొందుతారో వాళ్ళే బ్రాహ్మణులు. ఇప్పుడు ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. బ్రాహ్మణుల కింద లెక్కే అనమాట. అయితే బ్రహ్మతత్వమే ఎప్పుడైతే బ్రహ్మతత్వంలో ఉంటామో అదే బ్రాహ్మణత్వం అనమాట. ఎందుకంటే అప్పుడు హింస చేయరు ఎవరు. ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు శాకాహారమే తీసుకుంటారు. అప్పుడు ఎవరిని హింస అలా శారీరక ఆహారం మారుతుంది. ప్లస్ మన మైండ్ సెట్ కూడా మారుతుంది అనమాట. హింస అంటే అదే కాదు. ఎవరినైనా బాధ పెట్టినా హింసే. ఎవరికైనా మోసం చేసినా, అన్యాయం చేసినా అది కూడా హింసే అనమాట. ఆ హింసా ప్రవృత్తి అనేది పోతుంది. ఆ హింసలో ఉంటాం అనమాట. అప్పుడు వాళ్ళందరూ కూడా జ్ఞానంతో ఉన్నారు కాబట్టి బ్రాహ్మణులే. పరిస్థితులే గురువు. మనకి ఏ పరిస్థితి వచ్చినా మనకి ఏదో నేర్పించడానికే వస్తుంది అనమాట. ఎందుకంటే దాని నుంచి నేర్చుకోకపోతే పదే అదే మన జీవితంలో వస్తుంది. ఎప్పుడైతే మనకి నేర్పించడానికి వచ్చింది, గురువు ఈ రూపంలో వచ్చాడు అనుకొని మనం ఆ పరిస్థితుల్ని కనుక చక్కబెట్టుకుంటే అప్పుడు మనం నేర్చుకున్నట్టే అనమాట అక్కడ. అందుకనే ప్రతిదీ కూడా నేర్పించడానికే. మనం ఎవరైనా ఏమన్నా అన్నారనుకోండి, మనం కూడా అనేస్తాం. అనేసినప్పుడు అక్కడ నేర్చుకున్నది ఏమి ఉండదు. ఏం నేర్చుకుంటాం? ఇద్దరం సమానమే అవుతాం. ఎప్పుడైతే మనలో సహనం పెరుగుతుందో
మనం వాళ్ళు అన్నప్పుడు పోన్లే అంటే అన్నారులే, ఏదో అజ్ఞానంతో అన్నారులే, తెలియక అన్నారులే అని మనం అనుకుంటాం అనుకోండి, మనలో సహనం పెరిగినట్టు. అప్పుడు మనకి వాళ్ళకి తేడా ఉంది కదా! అదే అన్నమాట. పరిస్థితులే గురువు. అంటే గురువు ఈ రూపంలో వచ్చాడు మనకి నేర్పించడానికి అనుకుని మనము నేర్చుకోవాలన్నమాట. మనం కూడా అలాగే అదే చేస్తాం. వాళ్ళన్నారు మనమని అలా వాళ్ళు కొట్టారని మనం కొడితే ఇంకేముంది తేడా లేదు. నేర్చుకోవడానికి ఏమీ ఉండదనమాట. ఈ లైఫ్ అంతా వేస్ట్. అలా మనకొచ్చిన ప్రతి పరిస్థితి నుంచి కూడా మనం నేర్చుకోవాలి. నా మంచికే వచ్చింది ఇది అనుకోవాలి. నిజంగానండి. ప్రతి పరిస్థితి కూడా అలాగే నా మంచికే అనుకోవాలి. నేర్పించడానికే వస్తుంది. నా అనుభవం ఒకటి చెప్తా. ఆహ్, ఇలా ఆలోచనలు అవి ఒత్తిడి ఎక్కువైతేనే మనకి అనారోగ్యం వస్తుంది అని నాకు ఈ అనుభవం వల్ల నేర్చుకున్నాననమాట నేను. ఇలాగే బాగా ఎక్కువ ఆలోచిస్తూ ఉండేసరికి నాకు షుగరొచ్చిందండి. షుగరొచ్చేసరికి వెంటనే హాస్పిటల్‌కెళ్ళడం, మెడిసిన్ 2 నెలలేమో వాడా. వాడిన తర్వాత ఈ ఈ ఆలోచనల వల్ల ధ్యానం కూడా కుదరదనమాట మనకి. ఆహ్, ఎక్కడ పిరమిడ్‌లో చేసినా కుదరదు. అప్పుడు అలాంటప్పుడు ఒకరోజు ఏమైంది, అప్పుడప్పుడు చేస్తున్నా ధ్యానం. ఒకరోజు చేస్తూ ఉన్నప్పుడు పిరమిడ్‌లోకెళ్ళి ధ్యానం చేస్తున్నాను. ఆహ్, నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చిందనమాట. అనుభవం. నేను ఆహ్, కింద ఉన్నాను. చాలా పైననమాట. ఒక అడవి కొండలాగా ఉంది. ఆ కొండ మీద పత్రిసారున్నారు. పత్రిసారుండి నేనేమో కింద చాలా కింద ఉన్నా లోయలో. అప్పుడు ఆయన చెయ్యిస్తున్నారు నాకు రమ్మని. పైకి లేపడానికి. ఇస్తుంటే ఆయనేమో ఆజానుబాహుడులాగా ఉంటారు. నేనేమో ఎక్కడో కింద ఉన్నా నాకు ఆ చెయ్యి అందట్ల. అందకపోతే ఆయనేం చేశారంటే, ఆ కొండలాగా ఉన్న ప్రదేశం మీద అలా పడుకున్నారు. బోర్లా పక్కలో పడుకున్నారు. పడుకుని నాకు చేయిస్తున్నారనమాట. ఇస్తుంటే ఈ ఈ అనుభవం వచ్చింది నాకు ధ్యానంలో. వచ్చేసరికి ఇంకా నాకు అర్థమైపోయింది. అర్థమయ్యి కళ్ళెమ్మట నీళ్లు గారిపోయినాయి. అంటే ఇన్నాళ్ళు హ్మ్. నేను ఎక్కడో ఉండిపోయాను పాతాళంలో. పత్రి సార్ నాకు చెయ్యి అందిస్తున్నారు పైకి రావడానికి. అంటే మ మనము గురువుల్ని మనం మర్చిపోయినా గురువులు మనని మర్చిపోరండి. మనం ఆ స్థాయికి గురు స్థాయికి వచ్చేదాకా మనని వాళ్ళు అంటిపెట్టుకొని ఇలా అనుభవాల రూపంలో, కళల రూపంలో మనకి సహాయం చేస్తూ ఉంటారనమాట. అప్పుడు నాకర్థమైంది. నన్ను ఎక్కడికో ఎళ్ళిపోతున్నాను. నన్ను పైకి లాగడానికే ఇలా వచ్చారు అని అర్థమయ్యి, అప్పుడు కిందకొచ్చేసి నేను అప్పుడు మెడిసిన్ వాడాను కదండీ షుగర్‌కి. అప్పుడు టాబ్లెట్స్ అన్నీ తీసుకెళ్ళి డస్ట్‌బిన్‌లో పడేసి, నేను సాధన పెంచుకుంటాను ఏమైనా సరే. నా షుగర్ నేను నేనే తెచ్చుకున్నాను. ఇంతకుముందంతా మనం ఎదుటి వాళ్ళని అనటం అలవాటు కదా మనకి. నీ వల్లే వచ్చింది. నీ వల్లే నాకు నష్టం జరిగింది. నీ వల్లే నాకు అనారోగ్యం వచ్చింది. ప్రశాంతత లేదు. ఇలా అనడం అలవాటయిపోయింది మనకి. తెలియక ముందు. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో, నా ఆలోచనల వల్లే నాకు షుగరొచ్చింది అని ఎప్పుడైతే తెలుసుకున్నానో నేను, అప్పుడు ఆ మెడిసిన్స్ అన్ని డస్ట్‌బిన్‌లో పడేసి, అప్పటినుంచి నేను రోజుకి 3 అవర్స్ సాధన చేయడం మొదలుపెట్టానండి. ఆ మెడిసిన్ వాడకుండా. ఎందుకంటే, అప్పుడు గురువు విలువ అనేది నాకప్పుడు అర్థమైంది. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు. ఒక గురువు అనేది ఎవరికైనా ఉండాలి. ఆ గురువు ఒక్కళ్ళే కాదు. పత్రి సార్ ఏం చెప్పారు? "మీ శ్వాసే మీ గురువు. నేనేమి ఈ గడ్డపోడు మీ గురువు గాదన్నారు." అంటే వాళ్ళందరూ ఆ రూపంలో మనకు తెలియచెప్పడం కోసం వచ్చారు. గురువులే. ఆయన కాదు అన్నంత మాత్రాన కాదు కదా! మరాయన ఇంతమందికి లక్షల మందికి ధ్యానం చెప్పారంటే, మరాయన అద్భుతమైన గురువన్నమాట. కాతే గురు బంధం తెంచుకోవడం కోసం నేను మీ గురువుని కాదు అని చెప్పారు. అంటే బంధాల్లో మనం ఉండకూడదు గదా! బంధరాహిత్యం ఎప్పుడైతే రావాలో, మన ఫ్యామిలీ మెంబర్స్‌తో అయినా, లేతే బంధువులతో అయినా, స్నేహితులతో అయినా, గురువుతో అయినా సరే కూడా మనకి బంధం లేకుండా ఉండాలి. అప్పుడే బంధరాహిత్యం వస్తుందని చెప్పి అలా చెప్పారు. అంతేగాని జగద్గురువు అయితే ఆయనే కదా! ఆహ్, అప్పుడు నాకర్థమైంది. గురువుకి ఎంత ప్రేముంటుంది. మీరందరూ శిష్యులుగా ఉండకూడదు. గురువులుగానే ఉండాలి అని చెప్పి అద్భుతమైన మాట చెప్పారనమాట. మీరందరూ భగవంతులే. అందరూ భగవంతులే. నేను తెలుసుకున్నాను. మీరు తెలుసుకుంటున్నారు. తెలుసుకోండి ధ్యానం ద్వారా అని చెప్పారు. ఎంత అద్భుతంగా చెప్పారండి ఆయన. అయితే అందుకని మనకొచ్చే అప్పుడు నాకర్థమైందనమాట. అంటే మన వాస్తవానికి తెలుసు. తెలిసినా మాయ అనేది కమ్మేస్తుంది గదండీ! ఆ మాయ వల్ల ఎవరో కారణం అనుకుంటాం. ఎప్పుడైతే ఇలా మన వాస్తవానికి మనమే సృష్టికర్తలో నేనే సృష్టించుకున్నాను. నేనే పోగొట్టుకుంటాను అనుకుని అప్పుడు నిర్ణయం తీసుకొని సాధన ఎక్కువ చేశానండి.
అందుకని ఇప్పుడు నాకు ఆ అనుభవం వచ్చింది కాబట్టే, అలా జరిగింది కాబట్టి నేను మీకు చెప్పగలుగుతున్నాను. అనుభవమే జ్ఞానం. ఎప్పుడైతే మనకి ఆ జ్ఞానం వస్తుందో ఇతరులతో పంచుకుంటాం అన్నమాట. అది చాలా మంచి అనుభవం అండి. నేను ప్రతి క్లాస్‌లో కూడా నేను అది చెప్తూ ఉంటాను పత్రి సార్‌కి. ఎంత ఆత్మ ప్రణామాలు నిజంగా. ఎంతమంది జీవితాలు మారిపోయినాయో ఆయన చెప్పిన ధ్యానం వల్ల. ధ్యానం అనే పదం తెలుసు. ఎలా చేయాలో తెలీదు. ఎవరికీ తెలీదు. అంటే ఏంటో తెలీదు. ఏం జరుగుతుందో తెలీదు. ఎంతో మందొచ్చారు. ధ్యానం గురించి చెప్పారు. వాళ్ళు సేఫ్‌గా వెళ్ళిపోయారు. వాళ్ళు సాధించారు ముక్తి. వెళ్ళిపోయారు. ఎవరికీ చెప్పలా. కానీ పత్రిజీ అలా కాదు. అంతా ఒకటే. ఈ విశ్వమంతా ఒకటే అని చెప్పి అందరికీ చెప్పారన్నమాట. అందుకే మనకి ఏ పరిస్థితి వచ్చినా అంతా మన మంచికే. నా మంచి కోసమే ఇది జరిగింది. మనం అనుకున్నది జరగకపోయినా సరే, నా మంచిగా జరిగింది అనుకోవాలి. దానికి ఒక అంతరార్థం వేరే ఉంటుంది. అప్పుడు మనకు అర్థం కాకపోవచ్చు. తర్వాత అర్థమవుతుంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే మనకు వస్తుంది. ఎక్కడికైనా వెళ్ళాలనుకుంటాం. ఇంకొక అనుభవం ఒకసారి మా చిన్నత్త గారు వస్తుందని తెలిసింది. రేపు వస్తుందని తెలిసింది. తెలిసిన తర్వాత ఈరోజు పత్రి సార్ వస్తున్నారు. ప్రోగ్రామ్ ఉంది విజయవాడలో. అయితే వెళ్దాం అనుకున్నాను అనమాట. అనుకునేసరికి సడెన్ గా ఆవిడ రేపు రావాల్సిన ఆవిడ ఇవాళే వచ్చేసింది. ఇవాళ వచ్చేసరికి బోర్న ఏడుస్తున్నా నేను. పత్రి సార్‌ని చూడాలి, ఎళ్ళాలి, ఆ క్లాస్‌కెళ్ళాలి అని. ఆ ఏడుస్తుండేసరికి అప్పుడు ఆ తర్వాత కాసేపు అయిన తర్వాత నా ఇన్నర్‌లోంచి వచ్చిందండి. అంటే ఆ వచ్చిన మనిషిలోనే పత్రి సార్‌ని చూసుకోవచ్చు కదా! ఆవిడ ఎందుకొచ్చిందో మనకిది నేర్పించడానికే వచ్చి ఆవిడ వల్లే కదా! ఈ స్ట్రాంగ్ అయిందప్పుడు. అందరిలో ఉన్నాడు గురువు. అందరిలో భగవంతుడున్నాడు. ఆవిడ ఈ రోజు రాబట్టే, నేను ఏడవబట్టే పత్రి సార్‌నే ఆవిడ ఆ రూపంలో వచ్చారు. అనుకోవచ్చు కదా! ఎంత అద్భుతంగా అనిపించిందండి తర్వాత. అప్పుడు అసలు ఇంకా అప్పటి నుంచి ఏడుపనేదే లేదు అసలు. దేనికి. ఏ పరిస్థితొచ్చినా దాన్ని యాక్సెప్ట్ చేయడం. అంటే అంగీకరించడం. మన మంచికే ఇది జరిగింది. ఏదన్నా జరగనివ్వండి. ఎవరన్నా ఎక్కడికన్నా ఎళ్ళాలనుకుంటాము. వెళ్ళలేదు. అది మన మంచికే. అలా లేతే ఒక పని మీద ఎళ్ళాలనుకున్నాం. అయితే ఆ రోజు వెళ్తే తర్వాత తెలుస్తుంది. ఆ పని ఆ రోజు అయ్యేది కాదు అని. వాళ్ళు రాలేదు అని తర్వాత అలా ప్రతి దానికి కూడా ఒక కారణం ఉంటుంది. అలాగే మనకి ఏ పరిస్థితొచ్చినా మనం దాన్ని అంగీకరించాలి. యాక్సెప్ట్ చేయాలి. మనం ఎలా ఉన్నా మనము ప్రేమించుకోగలగాలి. అప్పుడే మనం ప్రేమించుకుంటేనే ఎదుటి వాళ్ళని మనం ప్రేమించగలం. మనం ప్రేమించుకోకపోతే, అబ్బా! ఇలా ఉన్నాను, అలా పెద్ద జడుంటే బావుండేది. లేతే నా నల్లగా ఉన్నాము, తెల్లగా ఉంటే బావుండేది, సన్నగా లావుగా ఉన్నాం. ఇలా రకరకాలుగా మనం ప్రేమించుకోలేకపోతాం. కానీ ఎలా ఉన్నా సరే మనం యాక్సెప్ట్ చేసుకుంటాం. మనం ఇలాగే ఉందామనే అనుకునే వచ్చాము. అనుకుని గనక మనం అనుకుంటే ఇలాగా ఏ బాధ ఉండదు. మనం ప్రేమించుకుంటాము, యాక్సెప్ట్ చేస్తాం. అలాగే ప్రతి వాళ్ళలో దైవాన్ని చూస్తాం. ఆ కనపడే మొహం ఎలాంటి వాళ్ళైనా మనకు అందంగా కనిపిస్తారు. ఇవన్నీ నా అనుభవం అండి. అంతకుముందు నచ్చనోళ్ళు గూడా ఇప్పుడు అందరూ నచ్చుతారు. అందరిలో దైవత్వం చూస్తున్నాం కదా మనం. అలా అన్నమాట. అలాగని ప్రతి పరిస్థితిని గూడా మనము యాక్సెప్ట్ చేయాలి. ఏమన్నా జరగనివ్వండి. అది జరగాల్సి ఉంది జరిగింది. అంతే. దాన్ని బట్టి మనం నేర్చుకోవాలన్నమాట. అలాగే రోగి ఇప్పుడు పేషెంట్ ఉన్నాడనుకోండి. మాకు ఎన్ని లక్షలు ఖర్చయినా పర్లేదు బతికించండి అని అడుగుతారు. ప్రాణం విలువ అంత గొప్పదన్నమాట. కానీ అప్పుడు ఆ డాక్టర్‌ని కూడా మనము నారాయణుడిలాగా చూస్తాం. దేవుడిలాగా చూస్తాం. నారాయణుడు అంటే అర్థంగా అదే కదండీ! నరునిలో ధ్యానం చేసేది. మరి మనందరం అందులో ఆత్మ ఉంది గదా! అందుకనే అందరూ నారాయణులే అన్నమాట. నరుడు నారాయణుడు అంటే నరుడుగా ఉన్న మనం నారాయణుడి స్థాయికి ఎదగాలి. అంతే. అంతకంటే ఏం లేదు. ఆత్మే పరమాత్మ. అయితే డాక్టర్‌ని దేవుడు అని అంటాం మనం. కానీ అమ్మ ఏం చెప్పారంటే రోగికి వైద్యుడు డాక్టర్ దేవుడు అంటారు కదా! అలాగే డాక్టర్‌కి ఈ రోగి కూడా నారాయణుడే. చూడండి ఎంత చక్కగా చెప్పింది. అంటే డాక్టర్‌లోనే దేవుడున్నాడా? ఈ రోగిలో కూడా ఉన్నాడు కదా! అందుకని వైద్యో నారాయణో హరి అంటారు. ఒక సామెత అది. అంటే దే డాక్టర్‌లో దేవుడు హరి ఉండటం కాదు. ఈ రోగిలో కూడా ఉన్నాడు. ఆ! అందరూ దైవాలే అని అలా అద్భుతమైన పదాలతో అమ్మ చెప్పిందనమాట. శిక్షణ కూడా రక్షణే. మనకు ఏదో చిన్న దెబ్బ తగిలితే బాధపడిపోతాం.
ఏమో పెద్దది తగలాల్సి వచ్చి చిన్నదాంతో పోయిందేమో అలా అనుకుంటే ఎంత హాయిగా ఉంటుందండి, ఎంత తృప్తిగా ఉంటుంది. అందుకని శిక్షణ కూడా ఒక అది శిక్షణగా అనుకోవాలి, శిక్షగా అనుకోకుండా శిక్షణగా అనుకుంటే అది కూడా మనకి రక్షణే. ఒక పెద్ద కొండంత జరగాల్సింది గోరంతతో పోతుందన్నమాట. అలా ప్రతిదీ మనకి మంచిదే, అంతా మన మంచికే అని మనం ఎప్పుడు అనుకుంటూ ఉండాలన్నమాట. అయితే విశ్వాసమే భగవంతుడు. భగవంతుడిని ఒక రూపంగా చెప్పలేదండి అమ్మ. ఆత్మే భగవంతుడు అంది. ఆ తర్వాత గురువే భగవంతుడు అంది. పరిస్థితులే భగవంతుడు అంది. అలా అన్నిటినీ భగవంతుడే అని చెప్పింది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి? కనిపించే ప్రతి వస్తువులో కూడా, ప్రతి జీవిలో కూడా మనం ఆ భగవంతుడిని చూడాలన్నమాట. విశ్వాసం, మనకి ఏదైనా ఒకటి జరుగుతుందని ఒక విశ్వాసం పెట్టుకుంటాం. అదే భగవంతుడు, అదే జరిపిస్తుంది అనమాట. మనకున్న విశ్వాసమే. ఆ ఏదైనా సరే, ఏది అనుకున్నా మన విశ్వాసంతో కనుక ఉంటే అది జరుగుతుంది. ఎగ్జాంపుల్ ప్రహ్లాదుడు ఉన్నాడు. ప్రహ్లాదుడు ఎక్కడున్నాడు, హరి ఎక్కడున్నాడు చూపించమని తండ్రి అడిగితే ఆయన విశ్వాసం, ఆయనే కాపాడాడు నన్ను అనుకుని స్తంభంలో ఉన్నాడు అని అడిగితే ఉన్నాడని చెప్తాడు. అక్కడ విశ్వాసం పనిచేసింది. ఇప్పుడు ఒక డాక్టర్ మెడిసిన్ ఇచ్చాడంటే ఆ మెడిసిన్ కన్నా ముందు వెళ్ళకుండా నమ్మకం పనిచేస్తుంది. ఆ నమ్మకంతో అనారోగ్యాలు తగ్గుతాయి. ఏం మందో ఏమో తగ్గుతుందో లేదో అనుకుంటే ఏది తగ్గదు, పనిచేయదు అసలు. అంటే మనకు నమ్మకం, విశ్వాసం అవే ఉండాలన్నమాట. విశ్వాసమే భగవంతుడు. మనం ఏదైతే విశ్వసిస్తామో అదే భగవంతుడు అన్నమాట. అలాగే కర్తవ్యమే భగవంతుడు. మనము చేసేది ఆ కొన్ని బాధ్యత కోసం చేస్తాము. ఈ ధ్యానం అనేది మన కర్తవ్యం. మన కర్తవ్యం ప్రకారం మనం ధ్యానం చేయాలి. అంతేకాని రేపు చేసలే, ఎల్లుండి చేసలే ఇలా అనుకుంటే అది మనం కర్తవ్యంగా భావించట్లేదు అనమాట. ఇప్పుడు ఎప్పుడైతే ఆ ఇది చేసే తీరాలి ఇది అనుకుంటే ప్రతిరోజు ధ్యానం చేస్తాం మనం. అదే భగవంతుడు అనుకుంటే గనక, అదే మన బాధ్యత ప్రకారం చేసేది వేరు, అది చేయాలి. ఈ కర్తవ్యం అనేది మన కోసం మనం చేసుకునేది. అందుకే ఒకటి చెప్తారు కదా పత్రిస్తారు, 100 పనులున్నా భోజనం చేయాలి, 1000 పనులున్నా స్నానం చేయాలి, 1,00,000 పనులున్నా దానం చేయాలి, 1,00,00,000 పనులున్నా ధ్యానం చేయాలి. ఎంత అద్భుతంగా చెప్పారండి సార్. అంటే 1,00,00,000 పనులున్నా సరే ముందు ధ్యానం చేయాలి. ధ్యానమే ఫస్ట్. అలాగే మనకి నవవిధ ధర్మాల్లో ధ్యానమే ఫస్ట్ ధర్మం, ధ్యాన ధర్మం. అంటే మన కోసం చేసేది ఏదైనా ఉంది అంటే ఈ ఒక్క ధ్యానమే అండి. ధ్యానానికి కృతజ్ఞతలు. ఆ ధ్యానం చేసినందుకు థ్యాంక్ యూ, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తల్లి. ఆ జూమ్ లో ఉన్న వాళ్ళందరికీ, ముఖ్యంగా మన గురువు గారు పత్రిజీ సార్కి, స్వర్ణమాల అమ్మకి, అలాగే అందరికి, నాకు ధ్యానం చెప్పింది గురువు గారికి, రమాదేవి గారికి, అలాగే షిరిడి సాయినాథుడు అంటే చాలా ఇష్టం నాకు. ఆ సాయినాథుల్లోనే నాకు అదే పత్రిజీలో బాబా కనిపించారు. అప్పుడు బాబా వేరు, పత్రిజీ వేరు అని అనుకోలేదు నేను. అప్పుడు అర్థమైంది మొత్తం ఒక్కొక్కటే మనకు వచ్చే అనుభవం ద్వారానే మనకంతా అర్థమవుతూ ఉంటుంది. అనుభవమే మనకి జ్ఞానాన్ని సంపాదించి పెడుతుంది. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఆ అమ్మే నాకు ఈ అవకాశం ఇప్పించింది నీతో అనుకుంటా. ఎందుకంటే రాత్రి ఫోన్ ఏది ఊరికే జరగదు. అది ఇంకొక ముఖ్య విషయం. ఈ రోజు, రేపు, ఎల్లుండి కూడా అనంతోత్సవాలు జరుగుతున్నాయి. అమ్మ శరీరం వదిలేసిన రోజు ఈ రోజు. ఆవిడ చెప్పారట, నేను వదిలేసిన రోజు నా కోసం పుష్పక విమానం వస్తుందని చెప్పారట. అప్పుడు నిజంగానే ఆ సౌండ్ కూడా విన్న వాళ్ళు ఉన్నారట. అంటే పుష్పక విమానంలో ఆవిడని తీసుకెళ్లారు. చాలా సంతోషం అమ్మా, చాలా హ్యాపీగా ఉంది నాకు. అమ్మ గురించి 4 ముక్కలు అమ్మ చెప్పించినందుకు నాతో నాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మేడం.